పేరెంట్స్, ఈ సమ్మర్‌లో చాలామంది పిల్లలు వామిటింగ్స్, లూజ్ మోషన్స్‌తో హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వడం చూస్తున్నాం. మీ పిల్లల్లో సివియర్ డీహైడ్రేషన్ వల్ల ఐసీయూలో అడ్మిట్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ 5 మిస్టేక్స్‌ని అస్సలు చేయకండి. ఫస్ట్, వాళ్ళకి ప్లెయిన్ వాటర్‌ని ఇవ్వడం. పిల్లలకి వామిటింగ్స్, మోషన్స్ అవుతున్నప్పుడు వాళ్ళు వాటర్‌తో పాటు ఎలక్ట్రోలైట్స్‌ని కూడా లూజ్ అవుతారు. అందుకే వాళ్ళకి ప్లెయిన్ వాటర్‌ని ఇవ్వకూడదు. దాంతో పాటు WHO ఓఆర్ఎస్‌ని ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకవేళ మీ పిల్లలు 6 నెలలకు తక్కువ ఉన్నారంటే ఫ్రీక్వెంట్‌గా ఫీడింగ్ ఇస్తూ ఉండాలి. సెకండ్ మిస్టేక్, ఒకేసారి పిల్లలకి ఎక్కువ మొత్తంలో నీళ్ళని ఇవ్వకూడదు. కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు ఇవ్వాలి. ఒకేసారి ఎక్కువగా ఇస్తే వాళ్ళకి వామిటింగ్ అవుతుంది. అలాగే డీహైడ్రేషన్ సివియర్‌గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. థర్డ్, పిల్లలకి వామిటింగ్స్, మోషన్స్ అవుతున్నప్పుడు వాళ్ళకి షుగర్ డ్రింక్స్ గానీ, ఫ్రూట్ జ్యూసెస్ గానీ, కూల్ డ్రింక్స్ గానీ ఇవ్వకూడదు. దీనివల్ల డీహైడ్రేషన్ ఇంకా సివియర్‌గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫోర్త్ మిస్టేక్, పిల్లలకి వామిటింగ్స్, మోషన్స్ అవ్వగానే సాలిడ్ ఫుడ్‌ని అస్సలకి స్టాప్ చేయకూడదు. సాలిడ్ ఫుడ్ అనేది పిల్లల రికవరీకి చాలా హెల్ప్ చేస్తుంది. ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్, మీ పిల్లలు ఏమైనా డేంజర్ సైన్స్ ఉంటే ఇంట్లోనే ఉండి హాస్పిటల్‌కి కన్సల్ట్ అవ్వకపోవడం. ఒకవేళ మీ పిల్లలు బాగా డ్రౌజీగా ఉన్నారు, ఎక్కువగా నిద్రపోతున్నారు, మూత్రం ఏమైనా తక్కువ పోస్తున్నారు, నీళ్ళు కూడా తాగలేకపోతున్నారు, ఏడుస్తున్నా కూడా కళ్ళ నుంచి నీళ్లు రావట్లేదు, కళ్ళు లోపలికి ఒత్తుకుపోయినట్టు అయిపోతున్నాయి. ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వెంటనే హాస్పిటల్‌కి కన్సల్ట్ అవ్వండి. ఈ మిస్టేక్స్‌ని అవాయిడ్ చేయడం వల్ల మీ పిల్లల్ని సివియర్ డీహైడ్రేషన్ నుంచి కాపాడుకోవచ్చు. ఈ రీల్‌ని సేవ్ చేసుకోండి. ఏ పేరెంట్స్‌కి అయితే ఏ ఇన్ఫర్మేషన్ అవసరమో వాళ్ళకి షేర్ చేయండి.